చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? సమస్య ఏంటంటే రీసెంట్గా 1 year బ్యాక్ కూడా తనకు ప్రెగ్నెంట్ సార్. ఎవరు మీ వైఫ్కి నేను తన వాట్సాప్లో చెక్ చేశాను. నాకు ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలుసుకున్నాను. నేను నాకు పుట్టిన బాబుకి తండ్రిని నేను కాదు. ఆ తర్వాత తన వాట్సాప్లో లొకేషన్ ఉంది సార్. మా భార్య ఫోటో తీసుకెళ్ళి తనకి అక్కడ ఆ ఏరియాలో చూపించాను సార్. అయితే నేను చూసారా మీరు 1 week అవుతుంది కనబడట్లేదు అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటారు, ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చూపించాను. నేను ఎవరో తెలుసు అని చెప్పేసి అడిగిన తర్వాత నన్ను నూకేసి పారిపోయాడు మేడం. ఓ అతనికి తెలుసు నువ్వు నేను హస్బెండ్ అని తెలుసు. ఆయన సెకండ్ వైఫ్ హస్బెండ్ అని ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరు భార్య భర్తలుగా ఇంకా రిలేషన్ లో ఉందా? రిలేషన్ లో ఉన్నారు. మీరు 1 year నుండి కాపురం చేస్తున్నారు అలాగే? అవును మేడం. అంటే మీ ఆవిడ ఆయనతోనూ ఉంటుంది, మీతోనూ ఉంటుంది, మీరు అందరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. కానీ ఆవిడ ఇద్దరితో కాపురం చేస్తారు, ఇద్దరితో కాపురం మీరు ఒప్పుకున్నారు. ఇదేమైనా కామెడీ షో అనుకుంటున్నారా? మీ ఆయన అక్కడ ఉంటే ఇక్కడ కూర్చున్నావేంటి? ఏంటి తల్లి పంచాయతీ? ఎందుకు మీ ఆయనతో బానే ఉన్నావు కదా నువ్వు? లేదు మేడం, నాకు అక్షయ్ చాలా మంచోడు, చాలా బాగా చూసుకునేవాడు. మీ ఆయన చెడ్డోడా? ఎవరు షాపింగ్లు చేయిస్తే వాళ్ళతో వెళ్ళిపోతావా పిల్లలకి అంటారు? అలాని కాదు, అప్పుడు అది అతని ఇష్టం. మాకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకోవచ్చు కదమ్మా, ఈయన ఎందుకు అది చేసుకో? రాలేదు కదా పెళ్లి చేసుకుందామంటే. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, అన్ని బాగా సెటిల్ అయిపోయింది. ఈయన చేస్తున్నాడు కదా తల్లి. లేదు మేడం, నాకు ఆడంటేనే ఇష్టమా, అది కానీ నాకు ఇద్దరు కావాలి. స్థాయిలో ఏ ఒక్క లక్షణం చూసి నువ్వు ఇష్టపడ్డావమ్మా? ఆయన స్మైల్స్, ఆయన స్మైల్స్. ఇప్పుడు అక్షయ్తో బాబు పుట్టాడు కదా, వదులుకోలేదు కదా. చెరొకరితో చెరో పిల్లలకి అన్నారు కాబట్టి ఇద్దరు ఉండాలి. షాక్ ట్రీట్మెంట్ అవసరం అమ్మా. తీసుకెళ్ళి కాసేపు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అక్షయ్, మీకు పెళ్ళయిందా? అదే ఊరంతా మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారట, పెళ్ళి అవ్వలేదని ఎలా చెప్తావు? మెసేజ్ పెడితే బాబుల్ని ఇచ్చేయటమే, బాబుల్ని బేబీల్ని పెళ్లి చేసుకుందామా రావణి? చేస్తున్నాను. పెళ్ళి ఎట్లా చేసుకుంటారు నువ్వు? నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మేడం. మేడం, సాయి గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ నా సమస్య? ఫ్యామిలీ గురించి వచ్చాను మేడం. మా భార్య పేరు సంధ్య. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. ఓకే. 6 years బ్యాక్ నేను పెళ్లి చూపులకు వెళ్ళాను. తను నాకు చాలా నచ్చింది. తను చూడగానే మా అమ్మని చూసినట్టు అనిపించింది. తను చూడగానే అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మేడం. తర్వాత తను చూసే చూపులు కానీ తన అందం కానీ నాకు చాలా నచ్చింది. అట్లా తన నెంబర్ తీసుకున్నాను నేను. నెంబర్ తీసుకున్న తర్వాత 2 months అట్లా మాట్లాడుకున్నాం. 2 months గ్యాప్ వచ్చింది. తర్వాత ఎంగేజ్మెంట్ జరిగింది, మ్యారేజ్ అయిపోయింది. 6 years మాకు ఒక పాప పుట్టింది మేడం 1 year తర్వాత. ఇప్పుడు మా మ్యారేజ్ 6 years అవుతుంది. మా ఆవిడకి కూడా ఏం కావాలంటే అవి తీసుకుంటాను మేడం. నాకు వచ్చే శాలరీలో మొత్తం తనకే ఇచ్చాను. తను ఏమైనా కావాలంటేనే మా ఇంటికి తీసుకొస్తుంది, వస్తువులు కానీ సామాన్లు కానీ ఏదైనా. పాపకి ఎంత అండి ఇప్పుడు? పాపకి 5 years. 5 years. మరి ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే రీసెంట్గా 1 year బ్యాక్ కూడా తనకు ప్రెగ్నెంట్ సార్. ఎవరు మీ వైఫ్కి. ఓకే. నేను తన వాట్సాప్లో చెక్ చేశాను. నాకు ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలుసుకున్నాను. నేను వాట్సాప్ లో ఏం మెసేజ్ చూసారు, ఏం షాక్ అయ్యారు? వాట్సాప్లో ఏం మెసేజ్ చూశానంటే నాకు పుట్టిన బాబుకి తండ్రిని నేను కాదు. ఇందాక అన్నావు నా పోలికలోనే పుట్టాడండి అని. పాపకి నా పోలికలు మేడం. ఓకే, రెండో బాబు పుట్టిన రెండో బాబు. అందుకే నేను ఫస్ట్ విషయం నా పిల్లాడు పాప నా పోలికతోనే పుట్టిందని అంత బాబు confident గా ఉన్నాడా? చెప్పాను. ఇప్పుడు బాబు నెక్స్ట్. బాబు ఇప్పుడు అప్పుడు ప్రెగ్నెంట్? 1 year బ్యాక్ ప్రెగ్నెంట్. తర్వాత వాట్సాప్ లో మెసేజ్ చూసిన తర్వాత తమ్ముడు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయింది. మరి సో అది నీకు ఒక- చెప్పలేదు, మాకు తెలియలేదు కదా. డెలివరీ అయిపోయింది. తర్వాత వాట్సాప్ లో మెసేజ్ చూసిన తర్వాత నాకు ఏ ఈ బాబు నీ పోలికలతో లేడా? లేదు మేడం. అక్కడే నీకు తెలిసిపోయి ఉండాలి, ఇంకా వాట్సాప్ ఎందుకు? అది చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది మేడం. అందుకోసమనే. మీ ఆవిడ పోలిక కూడా లేడా? ఉన్నాడు. లేడు మేడం. ఆవిడ పోలిక కూడా లేడా? లేడు అబ్బా. మేడం. ఆ తర్వాత తన వాట్సాప్ లో లొకేషన్ ఉంది సార్. ఆ లొకేషన్ కాపీ చేసుకొని నాకు వాట్సాప్ పెట్టుకొని షేర్ చేసుకొని నేను ఆ లొకేషన్కి వెళ్ళి మా భార్య ఫోటో తీసుకెళ్లి తనకి అక్కడ ఆ ఏరియాలో చూపించాను సార్. చూపించిన తర్వాత తిని మీకు తెలుసా 1 week అవుతుంది కనపడకుండా వెళ్ళిపోయింది.
అవును మేడం. కాదండి, డెలివరీ అయ్యింది, బాబు నీకు పోలికలు కుదరలేదు, నువ్వు రీసెర్చ్ చేసావు, నేను వాట్సాప్ తర్వాత లొకేషన్ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఇంట్లో ఉందా ఎక్కడికి లేదా వెళ్ళలేదు మనకు మేడం, చెప్పట్లా. ఎక్కడికి వెళ్ళలేదు మేడం. మరి 1 వీక్ నుంచి కనిపించట్లేదు అని అన్నారు. తన వాట్సాప్ లో లొకేషన్ ఉంది మేడం. ఓకే, మీరు అలా అబద్ధం చెప్పి ఎంక్వైరీ ఎంక్వైరీ చేశాను. తన వాట్సాప్ లో లొకేషన్ ఉంది అలా అని చెప్పేసి ఆ లొకేషన్ పట్టుకొని నేను అక్కడ దాకా వెళ్ళాను. ఆ ఏరియాలో కొంతమందిని అడిగాను, ఇతను నన్ను చూసారా మీరు, 1 వీక్ అవుతుంది కనబడట్లేదు అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను. వాళ్ళ హస్బెండ్ ఇక్కడే ఉంటారు, ఇదే వాళ్ళ ఇల్లు అని చెప్పేసి చూపించారు మేడం. ఓకే ఓకే. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్సాప్ లో నేమ్ కూడా అక్షయ్ అని ఫీడ్ చేసి ఉంది. తనని పట్టుకొని అడిగి తినెవరో తెలుసు అని చెప్పేసి అడిగిన తర్వాత నన్ను నూకేసి పారిపోయాడు మేడం. ఓ, అతనికి తెలుసు నువ్వు నేను హస్బెండ్ అని తెలుసు. ఆయన సెకండ్ వైఫ్ హస్బెండ్ అని ఎవరికి చెప్పకుండా వాళ్ళిద్దరు భార్య భర్తలుగా వేరే ఏరియాలో వాళ్ళు సో నిన్ను చూడగానే గుర్తుపట్టి నన్ను నూకేసి పారిపోయాడు వాడు. అవును సార్. వచ్చినాక ఇంటికి వచ్చి అడిగావా మీ వైఫ్, ఇంటికి వచ్చాక అడిగాను మేడం, ఆ ఏరియాలో పలానా నీ మొగుడు ఉన్నాడు మాట్లాడావా అని అడిగావా? ఇతను ఎవరు నీ వాట్సాప్ లో హైడ్ లో పెట్టింది మేడం. వాట్సాప్ లో కూడా హైడ్ లో పెట్టింది. హైడ్ లో పెడితే హైడ్ లో మొత్తం చెక్ చేసి తీసిన తర్వాత లొకేషన్ అవన్నీ నేను కాపీ చేసి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి వారు పారిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి నేను మా మిస్సెస్ ని కూడా అడిగాను ఇతను ఎవరు, ఇతనికి నీకు సంబంధం ఏంటి అని అడిగిన తర్వాత ఈవిడ నిన్ను నూకేసి ఈవిడ పారిపోలే. లేదు సార్, కూర్చోబెట్టి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత చెప్పింది నాకు సంబంధం చూడడానికి రాకముందే నాకు సాయి పరిచయం అని చెప్పేసి సినిమా స్టోరీ చెప్పింది మేడం. ఇప్పుడు 6 years బ్యాక్ స్టోరీ అయితే 6 years బ్యాక్ చిన్నప్పటి నుంచి అండి చిన్నప్పటి నుంచి పరిచయం అండి. మన అబ్బాయిని చేసుకోవచ్చు, నీ గొంతు ఎందుకు కోసింది? నాకు తెలియదు మేడం, నాకు తెలియదు కదా. 6 years బానే ఉన్నారు కదా నాన్న. మంచిగా ఉన్నా మేడం. మళ్ళీ ఈ అబ్బాయి ఎప్పుడు కనిపించాడంట ఆవిడకి? తర్వాత ఒక 2 years నుంచి మా ఇద్దరి మధ్యలో కొంచెం అండర్స్టాండింగ్ అనేది మిస్ అయింది మేడం. ఆ 1 year లో ప్రెగ్నెంట్ వచ్చింది. అవును మేడం. తర్వాత షాపింగ్కి వెళ్ళే టైం ఒకటే మంచిగా ఉంటది, మంచిగా మాట్లాడుతుంది. షాపింగ్ ఇప్పటికి మీ ఇద్దరు కలిసే ఉన్నారా? ఇప్పటికి మీ ఇద్దరం కలిసే ఉన్నాం మేడం. నువ్వు ఎంత ధైర్యంగా కలిసి ఉన్నావు ఎందుకని? తర్వాత న్యూస్లు చూడట్లేదా? చూస్తున్నాను మేడం, కాకపోతే మా అమ్మ కంటే ఎక్కువ తననే ప్రేమించాను మేడం. పెళ్లి చూపుల్లో మీకు ఆవిడ నచ్చింది కానీ ఆవిడకి మీకు నచ్చారో లేదో మీరు అడగలేదు. చెప్పింది సెకండ్ హస్బెండ్ అని ఒకడు కనిపించిన తర్వాత కూడా నేను అది కూడా అడిగాను మేడం. నేను ఏమని, నీకు ఇంత ముందుకి ఏమైనా రిలేషన్షిప్ వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. తెలియదు సార్ మనకి. నన్ను దోసేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడదామని. నా భార్య తప్పు నేను పడ్డది అవుతుంది కదా, తప్పు చేసింది కదా, తప్పు చేసిందని నాకు నీకు కన్ఫర్మ్ అయింది. కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే మా ఫ్యామిలీ అంటే నువ్వు ఎట్లా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు? నాకు తను కావాలి మేడం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో సర్దుకుపోతే అయిపోయేది. అది మీరేమన్నా చిన్న సహాయం చేస్తారు? రెండో పుట్టిన పిల్లడు నీకు ఫోటో ఫ్రేమ్ చేయించాలా? అది కాదు మేడం, నాకు తను కావాలి, అందుకోసమని ఇక్కడ ఉంది కదమ్మా, నీతోనే మీ ఇంట్లోనే ఉంది కదా. అక్షయ్ అనేవాడు వద్దు మేడం మాకు. ఓహో, ఇంకా రిలేషన్ లో ఉందా? రిలేషన్ లో ఉన్నారు. మీరు 1 year నుండి కాపురం చేస్తున్నారు అలాగే? అవును మేడం. కాదు, వాడు ఎక్కడ Joke ఉంటాడు, చేస్తున్నారా వాడి మీరు? ఇంటికి వెళ్తున్నాడా అని తెలుసా నీకు? ఇదేమైనా కామెడీ షో అనుకుంటున్నారా? అంటే మీ ఆవిడ ఆయనతోనూ ఉంటుంది, మీతోనూ ఉంటుంది, మీరు అందరు కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు. ఒకే దగ్గర ఉన్నట్లే మేడం. నాకు కానీ ఆవిడ ఇద్దరితో కాపురం చేస్తారు, ఇద్దరితో కాపురం మీరు ఒప్పుకున్నారు. ఆయన మీకు మీ ఆవిడ కావాలి. నేను తనతో ఒప్పుకోలేదు, కూర్చోబెట్టి మాట్లాడాను. నీకు నీ గూగుల్ లొకేషన్ తో పని లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో నీకు తెలుసు. తెలిసింది. వాళ్ళు అలా ఉంటున్నందుకు నీకేం అభ్యంతరం లేదు. నీకు మీ ఆవిడకు పుట్టినటువంటి తండ్రి కూడా వాడేనా? అక్షయ్ అనేతను మాకొద్దు సార్, అక్షయ్ ని సైడ్ చేసేసి వాడు వద్దులే. కానీ నేను ఏమంటున్నా అంటే నీ కొడుక్కి వాడే తండ్రి అనేది క్లారిటీ వచ్చేసింది. అది మీ భార్య ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. నిజంగా వాళ్ళ భార్య ఒప్పుకోవడం ఓకే, అయినా సరే ఈయన ఒప్పుకొని ఉంటున్నారు చూడండి. అదే నాకు విచిత్రంగా దూరం పైగా ఆయన కట్ చేయాలి. మరి పిల్లోడిని ఏం చేద్దాం? పెంచుకుంటావు నువ్వు? లేదు మేడం. ఆ పిల్లోడు మీ ఆవిడ ఒక్కతే కావాలి, పిల్లోడు వద్దు, ఆ అబ్బాయి వద్దు. నాకు ఇదంతా తెలిసిన తర్వాత పిల్లలతో నాకు సంబంధం లేదు మేడం. భార్య అంటే అమ్మ తర్వాత అమ్మ అని చెప్పేసి అంత మంచిగా చూసుకున్నాను. షాపింగ్ కి తీసుకెళ్ళాను, ఫుడ్ విషయంలో కానీ. అమ్మ అనే పదం ఆడి మా సెంటిమెంట్లు అన్ని నోర్లు ముగించేస్తున్నావు. ఎక్కడ అమ్మా? ఏ అమ్మా? భార్యలో అమ్మని చూసుకోమన్నారు. ఏమమ్మయ్యా, మీ అమ్మ అయితే ఈ పని చేయలేదు కదా, మరి మీ భార్య అలా చేసినప్పుడు మీ అమ్మకి ఎడంకాలు గోరికి కూడా జాలదా? మీ ఆవిడ 4 వీకి బయట పెట్టాలి పంచాయతీని. ఎలా పోలుస్తున్నావు మీ అమ్మగారితో ఆవిడ్ని? నేను చూసినప్పటి నుంచి చూసినప్పుడు పోల్చావు నాన్న, అప్పటికి నీకు క్యారెక్టర్ తెలియదు. తెలిసిన తర్వాత ఈ టాపిక్ ఇంకెవరికి తెలీదా? ఎవరికి తెలియదు మీ నాన్నకి, వాళ్ళ ఇంటి వాళ్ళ ఎవరికి తెలియదు. వాళ్ళ పేరెంట్స్ తెలుసు మేడం. వాళ్ళ పేరెంట్స్ తెలిసే తెలుసు, వాళ్ళిద్దరికి రిలేషన్షిప్ ఉందని తెలిసే నాకు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కూడా రిలేషన్ ఉందని తెలుసా? తెలియదు మేడం. ఇప్పుడు ఇలా ఒక అబ్బాయిని కన్నా డెలివరీ వాళ్ళే చేసి ఉంటారుగా. వాళ్ళే చేశారు. హాస్పిటల్లో ఫాదర్ సంతకం కూడా నేనే పెట్టాను సార్. బాబు నువ్వేమన్నా పెడతావులే కానీ ఆవిడ గురించి. నేను అనేది ఏంటంటే ఆవిడ ఒక బిడ్డను కూడా వాడితో కన్నది అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తెలుసా? తెలియదు సార్, అంతవరకు తెలియదు, హిస్టరీ తెలియదు. ఉన్నాడు ఆ పిల్లోడు మంచోడు కాదు, ఈ సంబంధం మంచిదని నీకు ఇచ్చి చేశారు. నీకు చూడగానే ఆ అమ్మాయిలో మీ అమ్మ కనిపించింది. తర్వాత 6 years కి ఆవిడ క్యారెక్టర్ తగ్గింది. అయినా మా అమ్మ పోలికండి అని అనకండి అంటున్నాను నేను. అక్కడ కట్ చేస్తే
ఇప్పుడు ఈవిడతో కంటిన్యూ అవ్వాలా లేదా అనేది ఆలోచించవచ్చు కనీసం. సరే మీ ఆవిడ కూడా వచ్చారా? వచ్చారు మేడం. కాదు, మేము ట్రై చేస్తాము సార్. అటువైపు ఉన్నటువంటి ఆ రన్నింగ్ రేస్ వాడిని కట్ చేయడానికి. ఆడు కట్ అవ్వలేదు అనుకో, నువ్వు కంటిన్యూ అయిపోతావా ఇవిడతో? లేదు సార్, కంటిన్యూ అవ్వవా? డెసిషన్ తీసేసుకుంటావా? తీసేసుకుంటా. అమ్మయ్య, ఫోన్ అమ్మ అని మళ్ళీ సెంటిమెంట్ పెట్టాలి. లేదు సార్. థ్యాంక్ యూ, బతికించారు. సరే, వాళ్ళ ఆవిడని కూడా ఒకసారి రండి. పిలుస్తాను. సంధ్య గారు, మీ ఆయన అక్కడ ఉంటే ఇక్కడ కూర్చున్నావేంటి? లేదు ఇంటికి కూర్చో. ఇంట్లో కూడా ఆపోజిట్ లోనే కూర్చుంటున్నావా? అవును 2 years నుంచి ఇదే మేడం. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? షాపింగ్ టైంలో, ఫుడ్ తినే టైంలో, బయటికి వెళ్ళే టైంలో మంచిగా ఉంటది. తర్వాత ఇంటికి రాగానే తన బెడ్రూమ్ డోర్ వేసుకొని తను వెళ్ళిపోతారు. ఏంటి తల్లి పంచాయతీ? ఏం లేదు మేడం, నాకు చిన్నప్పుడే 7th క్లాస్ లోనే నా ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. చైల్డ్హుడ్ అక్షయ్ సెవెంత్ క్లాసా? అక్షయ్ అని ఓన్లీ ఫ్రెండ్స్ మేము అప్పటి వరకు. ఆడుకునే వాళ్ళం, చేసే వాళ్ళం. 10th వరకు ఒక ఫ్రెండ్ లాగా ఉన్నాం. ఇంటర్లో కొంచెం చూసుకునే వాళ్ళం, ఒకరికొకరు చిన్నప్పుడు ఇష్టం. ఆడుకోవటం ఓకే, పెద్దప్పుడు కూడా ఆడుకున్నారట్టుగా. నాకు కూడా స్టోరీ చెప్పింది సార్, తూనిగా మూవీ లవ్ స్టోరీ అని చెప్పేసి టైర్ ఆడుకుంటుంటే గుద్దుకున్నాం. మీరు చూపు విన్నారుగా చక్కగా స్టోరీ చెప్పింది మేడం. కంటిన్యూ చేస్తున్నారు కదా, మరి ఆగండి, ఆవిడ కూడా చెప్పనివ్వండి, మేము కూడా వింటాం. అయితే ఇంటర్ వరకు బాగానే ఉన్నాం, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకోవడం చేయడం అలాంటిది. ఇంటర్లో లవ్ చేసుకున్నాం. మా ఇంట్లో తెలిసింది, వాళ్ళ ఇంట్లో తెలిసింది. తనని నన్ను కొట్టి ఇంట్లో బందికానుగా చేసేసారు. వాళ్ళని ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు లేరు అక్షయ్ వాళ్ళు. అప్పుడు సాయి అనే అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాడు. అప్పుడు ఫిక్స్ చేశారు అమ్మ వాళ్ళు. సో మీ లవ్ అయితే బ్యాక్గ్రౌండ్ లో అలా కంటిన్యూ అయిందా అప్పటి నుంచి? లేదు సార్, లేదు. రీయూనియన్ ఎప్పుడమ్మా? రియన్ మొన్న 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఏంటి, ఎలాగైంది మీ ఆయనతో రీయూనియన్? బాగానే ఉన్నావు కదా నువ్వు? లేదు మేడం, నాకు అక్షయ్ చాలా మంచోడు, చాలా బాగా చూసుకునేవాడు. మీ ఆయన చెడ్డోడా? నేను చెప్పేది అక్షయ్ గురించి మేడం, చాలా మీ ఆయన మంచి, గురించి చెప్పవా? మీ సాయి. ఆయన గురించి అడుగుతున్నాం. చాలా మంచోడు సార్, మీ ఆయన కూడా మంచోడే. చాలా మంచోడు. అమ్మ, సాయిలో ఏం చూసి ఇష్టపడ్డా ఒక్క ముక్కలో చెప్పమ్మా. ఏం చూసి ఇష్టపడ్డానంటే అలా ఏం లేదు సార్, బాగా అంటాడు, బాగా చూసుకునేవాడు. ఏది ఉన్నా గానీ ఇది కావాలా సాయి అంటే బాగా నిమిషంలో చూసుకోవడం నన్ను బోర్ కొట్టింది తీసుకొచ్చి ఏదైనా తీసుకొచ్చి నా ముందు పెట్టేవాడు. ఏం మరి పెట్టు? ఇంకేంటి ఇబ్బంది? మరి అక్షయ్ ఎందుకు కనెక్ట్ అయ్యో? మీ ఆయన నేను బాగా చూసుకుంటున్నాడు, చక్కగా కూతుర్ని కన్నావు, మీకు ఈయన ఆపద అంతా బాగానే బాగుంది. చూసుకున్నాడు. ఆ మధ్య వ్యక్తి మళ్ళీ ఎందుకు వచ్చాడు మీ లైఫ్? ఈయన పనిలో పడిపోయాడు కదా. లేకపోతే నీకు అన్ని పట్టించుకోవట్లేదు. తెచ్చి పెట్టాలి. కోరికలు తీర్చాలంటే ఏ పని అతను పని చేసుకోవాలి లేకుండా కదా ఆయన. కూర్చున్నాడమ్మా? ఆడికి ఏం పని లేదా? అప్పుడు ఆయన ఒక మెసేజ్ చేశాడు. ఈయన కోపంలో కొట్టడం, తిట్టడం అలాంటివి చేస్తుంటే అప్పుడు అక్షయ్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. మళ్ళీ రీకంటే అప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు మంచి ఆడదాని అయితే నువ్వేం చెప్పాలి? కాదు, నాకు ఆల్రెడీ పెళ్లి ఎవరు అయింది, నువ్వు నాకు ఎందుకు షాపింగ్ మెసేజ్ చేస్తే వాళ్ళతో చేస్తావు? వెళ్ళిపోతావా పిల్లలకి అంటానికి? అలాని కాదు, అప్పుడు అది అతని ఇష్టం. మాకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, అన్ని చేసుకుందాం అనుకున్నాము. వాళ్ళ అమ్మ వాళ్ళు ఆయనే చేసుకోవచ్చు కదమ్మా, ఈయన ఎందుకు అది చేసుకున్నావు? రాలేదు కదా పెళ్లి చేసుకుందాం అంటే, మరి భయపడి అట్లా- ఊరు వెళ్ళిపోయాడు. అట్లా భయపడిన వ్యక్తిని ఈ రోజు ఏం చూసి నమ్మకంతో వెళ్తున్నావు? వెళ్తున్నావు అంటే ఆడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, అన్ని బాగా సెటిల్ అయిపోయింది. అమ్మా. ఈయన చేస్తున్నాడుగా తల్లి. అమ్మా లేదు మేడం, నాకు ఆడంటేనే ఇష్టమా, అది కానీ నాకు ఇద్దరు కావాలి. అదే 2 వైపుల షాపింగ్లకి వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ అలా ఒకళ్ళతో, కాదమ్మా. ఈవినింగ్ ఒకళ్ళతో. ఇప్పుడు ఇతను నచ్చకపోవటానికి కారణం ఇతను ఎక్కువ పని చేస్తున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. వాడు పని చేస్తే మరి ఎలా? నీకు పని చేయటం ఇష్టం లేదేమోగా? కానీ అది ఎందుకు అలా జరిగిపోయింది, నేను ఏం చేయలేను. ఇప్పుడు ఏం నా చేయలేదు. తప్పేం లేదు అందులో. అయ్యయ్యో, నేను కూడా వచ్చి ఇప్పుడు నీ చెంప చల్లుమని ఒకటి కొట్టేస్తాను. అయ్యయ్యో, అది అలా జరిగిపోయింది, నా తప్పేం లేదంటే నా తప్పు ఊరుకుంటావా? కాబట్టి మీరు కొట్టండి, పర్లేదు, పడతాను. కానీ నాకు ఇద్దరు కావాలి కదా, ఇద్దరిని వదులుకోలేను కదా. అలా అవును. అలా ఎందుకు చేసుకుంటారా ఇద్దరు ఎందుకు ఎవరన్నా? కావాలి తల్లి నీకు? ఇద్దరు ఎందుకు కావాలి లేదు. చెప్పు? ఏదో రీజన్ ఉండాలిగా ఇద్దరు కావాలనటానికి. సాయి మంచోడు. సాయి మంచోడు. మరి అక్షయ్ ఇప్పుడు అక్షయ్ అక్షయ్ తో చాలా బాబు మంచోడు. బాబు పుట్టాడు కదా, వదులుకోలేను అందుకని. కదా. చెరొకళ్ళతో చెరో పిల్లలకి అన్నారు కాబట్టి ఇద్దరు ఉండాలి. సాయిలో ఏ ఒక్క లక్షణం చూసి నువ్వు ఇష్టపడ్డావమ్మా? ఆయన స్మైల్ సార్, స్మైల్. ఎంతో కోపంలో ఉన్నా ఏం బాబు ఒకసారి స్మైల్ నవ్వు? బాగుంది. ఈ బాధలో ఆడు నవ్వలేక చచ్చిపోతున్నాడు. నువ్వేమో ఆ నవ్వు ఇష్టపడ్డానని చెప్పి అక్కడికి వెళ్ళావు. ఆ నవ్వేవాడిని ఇప్పుడు ఏడిపించావుగా. అక్షయ్ నవ్వుతాడా నవ్వడా? బానే ఉంటాడు. అతను నవ్వుతాడా? అక్షయ్లో ఏం చూసి లవ్ చేసావు తల్లి? గట్టిగా నవ్వుతాడని. ఇక్కడ నవ్వు చూసి లవ్ చేసావు, అక్కడేం చూసి లవ్ చేసావు? అది చిన్నప్పుడు కదా మేడం, అది అది అట్లా అయిపోయింది. చిన్నప్పుడు. ఇంటర్ అట్లా అది ఇష్టం అయిపోయింది. అది ఈ మాట ఏదైతే చెప్పావో, ఒకళ్ళని చిన్నప్పటి నుంచి ప్రేమించాను, ఒకళ్ళు తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నాను అనేటటువంటి మాట, ఇద్దరు కావాలి అనేది, ఇద్దరితో విడివిడిగా పిల్లలు కన్నాను అనేటటువంటిది ఇక్కడంతే ధైర్యంగా చెప్తున్నావు. మీ అమ్మ నాన్న ఎదురుకుంటే చెప్పగలవా? చెప్పలేను, మీ అత్తమామలు ఎదురుకుంటే చెప్పగలవా? చెప్పలేను, సమాజంలో ఒక 100 మందిని పిలుస్తాను, అందరు ఎదురుకుంటే చెప్పగలవా? చెప్పలేను. మరి సీక్రెట్ గానే నడిపిద్దాం అనుకున్నావా? అతను గూగుల్ మీ లొకేషన్ ఆయన ఎత్తుక్కుంటూ చెప్తాడుగా వస్తా ఇప్పుడు. ఉంటాడు నిన్ను. అలానే అనుకున్నాం, ఎందుకంటే పిల్లలు అతనికి పుట్టినోళ్ళు కదా. సరే. పాప అయితే ఇగో పాప ఇక్కడ పుట్టింది, బాబు అక్కడ పుట్టాడు కదా, ఇదే చక్కగా మీ పెద్దవాళ్ళకి, మీ అమ్మ నాన్నకి, మీ అత్తమ్మ అందరూ చెప్పేసి చెప్పలేను ఎందుకు కదా. చెప్పలేవు?
ధైర్యం చెప్పు. జరుపు. అది తప్పని తెలుసు కదా నీకు. తప్పని మరి ఇప్పుడు తెలుసు. ఇక్కడ మాట్లాడేది కూడా తప్పని తెలుసు కదా. తప్పు అమ్మా. కానీ కావాలి కదా మీ దగ్గరకు వస్తే ఒక సొల్యూషన్ ఏం solution దొరుకుతుంది ఆయన వచ్చిండు కావాలమ్మా? కాబట్టి ఏం నేను కావాలి? తన వెనకాల ఏం వచ్చేది కావాలి? అక్కడ ఒక- పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు అమ్మా, మాట్లాడుతున్నావు వేషాలు తెలుసా నువ్వు? మీ తల్లిదండ్రులను మొహం ఎత్తుకుని తిరగలేవు, మీ అత్తమామలు మొహం ఎత్తుకుని తిరగలేవు, అక్కడో బిడ్డను ఇక్కడో బిడ్డను అంటావు, ఇద్దరు భర్తలను కావాలంటావు. ఇద్దరు భర్తలు ఎందుకు కావాలంటే వీడు తక్కువ నవ్వాడు వాడు ఎక్కువ నవ్వాడు ఇద్దరు నవ్వుతున్నారు కాబట్టి కావాలని అంటావు. అదేం లాజిక్ ఉందమ్మా? ఏమో సార్ నువ్వు కుర్చీ మీద కాదు కుర్చీ కింద కూర్చోవాలి నువ్వు. ఏదో అమాయకురాల్లాగా ఏం వస్తారంటావు ఏం ఏంటమ్మా? మాట్లాడుతున్నావు? శుద్ధ పూస టైపు. కానీ నాకు ఇద్దరు కావాలి ఏమో నీకు షాక్ ట్రీట్మెంట్ అవసరం అమ్మా, తీసుకెళ్ళి కాసేపు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా కరెంట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా. అదో కరెంట్ షాక్ ఇచ్చేవాడు వచ్చాడంట మేడం. ఇద్దరు కాదు కానీ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు. ఇద్దరు కావాలి ఒక్కరే. లే ఇటు బాబు ఉన్నాడు అటు పాప ఉంది కానీ సాయి అంటే కానీ చాలా వాళ్ళకైతే ఇష్టం నాకు ఆప్షన్ సాయి ఉంది తల్లి, కావాలా నిన్ను మేడం వదులుకోవడం వాళ్ళిద్దరికీ ఆప్షన్ ఉంది. వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి నిన్ను రోడ్డు మీద పడేయడం ఎట్లాగో చెప్తాం. ఇద్దరు- నీలాంటి వాళ్ళకి అట్లాగే చేయాలి తెలుసా. ఇద్దరు పిల్లల్ని తీసుకె బాబాయ్ సాయి అమ్మా, ఏంటి టెల్లకమ్మ సాయి భయపడుతున్నావా? ఇలాంటి ఎందుకు మేడం, వచ్చినావు చూడండి ఇలాంటి పంపించండి ఏంటి మేడం. సాయి ఎలా ఎందుకు ఇలాంటి మేడం, ఎందుకు పంపించండి చేసావు మేడం. చెప్పు మన నువ్వు ఒకసారి ముగ్గురం స్మైల్ అంటే చెయ్యి. 4 గడుల మధ్యలో లేదు కూర్చొని సార్. మాట్లాడుకుంటే ఎలా సాల్వ్ నవ్వాలి సార్? అయిపోయేది కదా రోడ్డు పాలు చేసింది సార్, ఎలా నవ్వాలి ఏ సార్? రోడ్డు పాలు నీ స్మైల్ గురించి ఆ, ఇప్పుడు ఏమడుగుదామని వచ్చావు మీ ఆయన దగ్గర చెప్పు. 4 గోడల మధ్యలో కూర్చుంటే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది కదా ఆ 4 గోడల మధ్యలో అయిపోయేది ఇదంతా బాధలు ఇక్కడ కూడా 4 ఉన్నాయి సంధ్య, మరి. అది ఇప్పుడు నువ్వు నీ బాయ్ సంధ్య, ఫ్రెండ్ తో ఇల్లు ఉన్నా వద్దు. సరే మీ ఆయన ఒప్పుకోవాలంటున్నావు. సార్ మేడం వెళ్ళండి. అదేదో నన్ను చెప్పొచ్చు కదా అట్లా కాదు ఇదని నేను మానేసి సాల్వ్ మానేస్తావా? మానేసి. అతన్ని వదిలేస్తావా అతన్ని? ఇప్పుడు మేము ఎంతసేపు మాట్లాడుతుంటేనే నువ్వు వదలడానికి రెడీ అతను అవ్వట్లేదు. పిల్లండి మేడం మంచి రన్నర్ వచ్చాడంట. దాబా పరిగెట్టుకుంటారా ఎలా పరిగెడతావు చూద్దాం. అక్షయ్ ఏదో ఒకసారి అక్షయ్. నువ్వు కూడా నీకు నవ్వు. పెళ్ళయిందా? అందరూ. ఎందుకు కాలేదు? మాకు చిన్న లవ్ స్టోరీ ఉంది మేడం. చిన్నది ఏంటి చాలా పెద్ద లవ్ స్టోరీ ఊరంతా తమ్ముడు. మీ ఇద్దరు భార్య భర్తలు అని చెప్పుకుంటున్నారట, పెళ్ళి అవ్వలేదని ఎలా చెప్తావు? నలుగురి కుటుంబాన్ని ముంచేసే లవ్ స్టోరీ నీది చిన్న లవ్ స్టోరీ అంటావేంటి? సరే పెళ్లి చేసుకునే టైంలో నువ్వెందుకు పారిపోయావు మరి వేరే ఊరికి? అంటే మాది తూనిగా లవ్ స్టోరీ మేడం. ఆ? టైర్ తూనిగా గబ్బిలం కాదు. తూనిగతో పోలుస్తాయింద్రా బాబు నువ్వు. అదే కదా. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నది కాబట్టి అలాగనే కంటిన్యూగా చేసినాం మేడం. ఆ. పెళ్లి టైంకి ఎందుకు పారిపోయావు? అంటే ఇంట్లో కొంచెం తెలిసింది మేడం, ఆ. మా నాన్న మమ్మల్ని కొంచెం బాగా కొట్టేసినాడు, నేను వెళ్ళిపోయినాను. పారిపోయినాడు అక్కడే మూసుకొని ఉండొచ్చు కదా. పెళ్ళైన ఆవిడ జోలికి ఎందుకు వచ్చావు మళ్ళీ? మ్యారేజ్ అయిందని తెలిసింది. తెలిసినాక ఎలా చేసింది? పెళ్లికి వెళ్ళావా? పప్పనం తిన్నావా? పోలేదు సార్, పెళ్లికి వెళ్ళా మనసు ఇరిగిపోయింది. మనసు ఇరిగిపోయింది. బాగా ఇరిగింది. అంటే ఎందుకంటే మ్యారేజ్ చేసుకుందాం అని తెలిసిన కాంచెలో నాకు ఏం ఫోన్ మెసేజ్లు ఏం చేయలే, ఏం కనీసానికి మాట్లాడలే. కనీసానికి ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ చూసిన, అట్లా ఒకసారి చేద్దాం ఒక ఎట్లుంటదని. సిగ్గులేదు? ఆ అమ్మాయి అప్పటి నుంచి అదే నెంబర్ వాడుతుందా? సరే మెసేజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ రెస్పాండ్ అయింది. నీతో నాకు బాబు కావాలందా? ఎక్కడ మరి ఉన్నారు? బాబుని ఎందుకు కనిచ్చేవయ్యా? మెసేజ్ పెడితే బాబుల్ని ఇచ్చేయటమే, బాబుల్ని బేబీల్ని ఎందుకు? ఆ అమ్మాయి ఏమని చెప్పిందని చెప్పి రిలేషన్షిప్ పెట్టుకున్నావు మళ్ళీ తప్పు కదా? తప్పు అనిపించలేదు సార్, నాకు ఆ, చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నా కాబట్టి ఏం అలాగే మళ్ళీ ఆ పాత తూనికి గుర్తొచ్చిందా? సరే పెళ్లి చేసుకుంటావు మరి ఆవిడని? చేసుకుంటాం. వాళ్ళ ఆయన వదిలేసి వస్తుంది. పెళ్లి చేసుకుంటావు? చేసుకుంటాం. పెళ్లి ఎట్లా చేసుకుంటారు నువ్వు? ఆ. ఓయ్, ఏయ్, పెళ్లి ఏయ్, ఎట్లా చేసుకుంటావా? నువ్వేంటి ఏయ్, 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 బాబు. నువ్వేనా బాబు, నువ్వు పక్కకి? సాయి గారు, లేదు మీరు ఇద్దరు నువ్వేంటి? కావాలా? ఏయ్, మీరు ఇద్దరు బాబు, లేకపోతే నేను కూర్చోండి ఉండలేదురా. అయ్యా. మీరు ఇట్లా ఏం ఎలా కొట్టుకోకండి. ఉంటారు సార్? సార్ వాళ్ళు చెప్పి వదులుతున్నా నేను. మీ ఇద్దరు బాక్సర్లు ఆవిడ మధ్యలో రెఫరీ. కూర్చో. మీ ఇద్దరు కొట్టుకోవడం కాదు, ఇద్దరు కలిసి ఆవిడ అనండి ఫస్ట్. మీరు చేయాల్సిన పని ఆవిడది అన్నట్టు. అమ్మా ఇలాగే గుద్దుకుంటూ ఉంటారు, మధ్యలో రెండు నీకు పడుతూ ఉంటాయి. మంచి మీరు ఆ డ్రామా ఆడారు. ఇందాకటి నుంచి అన్నావు కదా 4 గోళ్ల మధ్యన ఇదే జరిగేది. 4 గోళ్ల మధ్యన బాక్సింగ్ టోర్నమెంట్. ఏంది సాయి ఇలా ఏంది సాయి అంటావేంటి? నువ్వు చేసి ఆయన కోసం చేస్తావేంటమ్మా? తప్పు చేసింది నువ్వు ఆయన కోసం చేస్తావేంటి సిగ్గు లేకుండా? ఇద్దరు కావాలంట అక్షయ్, ఆ అమ్మాయికి ఇద్దరు కావాలంట. నువ్వు అనుకుంటున్నావేమో నీతో పాటు వస్తుందని. వస్తుంది సార్, ఆ? వస్తుంది. నీతో ఉమ్. అతను కూడా తీసుకొస్తుంది. నీకు అంతేనా? ఇద్దరితో ఉంటాకి నీకు ఇష్టమేనా? నేను తీసుకొచ్చుకుంటా సార్ మేడం. అమ్మా కాన్ఫిడెన్స్ చూడు. ఏం చెప్తావు? లేదు సార్ నాకు సాయి కూడా కావాలి. ఆ? ఇప్పుడు నాకు దీనికి సాయి లేకపోతే ఉండలేదు. మీ ఫ్యామిలీకి తెలిస్తే ఇది ఎవ్వడే యాక్సెప్ట్ ఆ, డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వు. వాళ్ళిద్దరికి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు మా ముందు అయితే. నేను నిన్నటి వరకు అనుకున్నా మేడం, ఈ రోజు వచ్చిన తర్వాత కావాలి పెళ్లి చేసుకుంటా అమ్మాయి అతను కావాలి అమ్మాయి ఇతను ఒకటి కావాలంటున్నాడు, అవును. ఈవిడేమో ఇద్దరు కావాలని డ్రామా ఆడుతుంది. ఎందుకు అంటే మనకు అర్థం అవుతుంది ఈవిడ 2 వైపులా షాపింగ్లు అయితే బాగా చేస్తుందని. అవును. ఒక స్మైల్ అని ఇటు పడేసింది, ఆయన చిన్నప్పుడు లవ్ అని ఏదో పడేసింది తప్ప ఈ ఇద్దరిని ట్రాప్ చేసి చక్కగా ఆడుకుంటుంది పిల్ల. ఎందుకు ఆడుకుంటున్నా మేడం? మరి ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? ఆయన lover, ఆడుకోవడం చిన్నప్పటి నుంచి కాకపోతే లవ్ ఏం చేసిన చేస్తున్నావు? ఆయన తను. ఆ? అలా చేయడానికి ఉందా అసలు ఇక్కడ సమాజంలో? నీ ఇష్టమేనా?
వాళ్ళకు ఫీలింగ్స్ ఉండవా? నీకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా, ఇతను కావాలా అతను కావాలని. వాళ్ళకు కూడా అదే ఉంది. నువ్వు ఒక్కదానివే కావాలని ఆయన అంటున్నాడు, నువ్వు ఒక్కదానివే కావాలని ఈయన అంటున్నాడు. సంజయ్ నాకు కర్మ, కావాలి. మగపిల్లలు ఇట్లా తయారయ్యారు. ఉండయా బాబు, ఒక పంచాయతీ తేళ్ళకి మేము చస్తుంటాం, సంజయ్ కావాలంటే. ఎవరో ఒక్కళ్ళ తీసుకెళ్ళగలరు. ఆవిడ అడిగినట్టు ఇద్దరిని ఇచ్చి పంపించడం కుదరదు ఇక్కడ. మళ్ళీ ఆవిడ ఏమంటుందో తెలుసా, పబ్లిక్ చేయదంట, ఇదంతా సీక్రెట్ అంట, వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పదంట, వాళ్ళ అత్త మామలతో చెప్పదంట, నిన్ను అలా కప్పేస్తుందంట, నీతో కాపురం చేస్తుందంట, అక్కడ సపరేట్ గా కథ అలా నడిపిస్తుంది. చెప్తే మా అమ్మ వాళ్ళు కోరును. మరి మేము ఒప్పుకుంటాం ఇక్కడ. సార్ సంజయ్ లేక నేను బతకలేను సార్. నువ్వు ఉండయా బాబు, నీ డైలాగ్ చచ్చిపోతున్నావు నువ్వు, నీ సంజయ్ లేక బతకలేను. నేను ఒప్పుకుంటాను మేడం. ఏం ఒప్పుకుంటావు నేను నా పాపని నేను తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను. బాబు? ఆ డెసిషన్ ఇక్కడ రాకముందే చెప్పొచ్చుగా. నువ్వు ఉంటేనే ఉండమ్మా సతీ సావిత్రి, నువ్వు ఇక్కడ రాకముందే మాట్లాడొచ్చుగా. లేదు నీకు తెలుసు లేదు కదా సార్. స్టోరీ. నాకు నిన్నటి వరకు కనీసం మాట్లాడుతున్నాను తెలుసు, కానీ ఇంత అబ్బా, రిలేషన్షిప్ అక్కడికి వెళ్ళి తలుపులు మూసుకుని మాట్లాడుకుంటారు తూనీగా. అందుకోసం మేడం బాబుని తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా, నేను నా పాపని నేను తీసుకుంటాను మేడం. సో మళ్ళీ మీకు ఆ ఇంట్లో పెళ్లి- మాట్లాడడం పెళ్లి ఖర్చు ధైర్యం నీదే. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఇవ్వడం. ఏమ్మా ఫైనల్ గా మేము డెసిషన్ చెప్పే ముందు నీ మనసు ఏమన్నా మార్చుకుని ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావు? లేదు సార్, నాకు ఇద్దరు కావాలి సార్. ఇద్దరు కావాలి, ఇద్దరు పెళ్ళిళ్ళు కావాలి. అదే నీ సాయి తాట. లేకపోతే ఉండలేదు ఆ, సార్. సాయి వద్దంటున్నాడు, అతను కూడా వితౌట్ సాయి కావాలంటున్నాడు, మరి ఎలా? లేదు సార్, సాయి కావాలి. ఏ మనిషివమ్మా నువ్వు, మరీ చిల్లరగా మాట్లాడుతున్నావు. పోనీ అక్కడ మీ ఆయనకి ఇష్టం లేదు అక్కడ. అది వర్కౌట్ అవుతుంది లేదు, వాళ్ళని అడుగు, మమ్మల్ని చూస్తావే అడుగు. సాయి ఆ. సాయి నాకు బాయ్ వద్దు. అమ్మా, సాయి బాయ్ చెప్పేశాడు, ఈ బాయ్ని అడుగు. ఓ అక్షయ్ దగ్గరికి వెళ్ళు, పెళ్లి చేసుకుంటాన్నాడు కదా. చేసుకుంటా సార్ నేను. అగో వెళ్ళు, అక్షయ్. అంత ధైర్యంగా చెప్తున్నాడు కదా. అక్షయ్, సాయి ఉంటాను నీతో వస్తా, లేకపోతే వద్దు నాకు. ఇక్కడ రెండు కుటుంబాలకి తెలుసు. నువ్వు అనే ఒక పాత్ర తెలిసినప్పుడు ఆ అమ్మాయిని రోడ్డు మీద వేస్తారు పట్టుకెళ్ళి. ఈవిడ పరువు పోకూడదు, ఇద్దరు కావాలి. ఈ డ్రామా నడిచే వ్యవహారం అయితే కాదు, మా స్టేజ్ మీద క్లియర్ గా. సో అమ్మ, మేము మాట్లాడే లోపు నువ్వు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచించు. ఇక్కడ ఏ డెసిషన్ అదే ఫైనల్. అది మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్లు చేసి చెప్తాం, బోత్ ఫ్యామిలీస్. ఓకే మేడం. సాయి ఒకటినా సార్, ఇక్కడ జరిగేటటువంటిది అన్యాయం అని తెలిసినా కూడా డే 1 నుంచి ఏది 2 years బట్టి ఇక్కడ జరిగేటటువంటిది అన్యాయం అని తెలిసినా కూడా గూగుల్ లొకేషన్లో కనిపించి ఒక వ్యక్తి కనిపించి అతను నువ్వు ఉన్నాడు అని తెలిసి, పోనీ ఈ వ్యక్తికి నువ్వు ఉన్నాడు అని తెలీదు, మీ ఇద్దరికి పెళ్ళి అయింది అని తెలీదు అనేటటువంటి అంశం ఉంటే వేరే విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత పాపం చేసిందో ఇతను కూడా అంత పాపం చేశాడు. సరే, నీ డిటెక్టివ్ ఏజెన్సీ ప్రకారం నువ్వు వెళ్ళావు, గూగుల్ లొకేషన్ చూసావు, వచ్చావు. వచ్చిన తర్వాత కూడా ఇష్యూని ఇంత మెత్తగా ఇంత డీసెంట్ గా డీల్ చేసేటటువంటి భర్తను మేము ఎప్పుడు చూడలే. అది నా మంచితనం సార్, అందుకోసం. మంచితనం ఒకటి. రెండోది ఏంటంటే మొదటి నుంచి నీ ఫిక్సేషన్ ఏంటంటే తల్లి మించినటువంటి తల్లి పాత్రలో భార్యను చూసుకున్నావు. ఓకే, ఆ సెంటిమెంట్తో నువ్వు ఫిక్స్ అయిపోయి ఎక్కడా కూడా ఈ అమ్మాయి 2 years బట్టి తప్పు చేస్తుందా, 3 years బట్టి తప్పు చేస్తుందా, వాస్తవానికి ఈ అమ్మాయికి నేను కాకుండా గతంలో ఏమైనా స్టోరీ ఉందా అనేటటువంటి బేసిక్ ఆలోచన కూడా నీకు రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ అమ్మాయిలోనే కాదు ప్రతి స్త్రీలోని నువ్వు ఒక తల్లి పాత్రని చూసావు కాబట్టి అది నీ గొప్పతనం. సో మా అందరికీ ఏమనిపించవచ్చు, ఇదేంట్రా బాబు ఇంత న్యాయం జరిగే కూడా ఈ అబ్బాయి ఇంత కూల్గా ఎలా ఉన్నాడు, అప్పుడు కనిపించినప్పుడు కూడా వాడిని ఏమీ తిట్టలేదు కొట్టలేదు, ఇప్పుడు కనిపించిన తర్వాత కూడా తిట్టలేదు కొట్టలేదు. ఆ అమ్మాయి ఏమొచ్చి బహిరంగంగా పబ్లిక్ ప్లేస్లో ఇద్దరు పిల్లలు కన్నాను కాబట్టి ఇద్దరు మొగుళ్ళు కావాలి అనేటటువంటి మాట అన్నా కూడా నీలో ఒక చలనం లేదేంటి, కోపం రావట్లేదు అని అంటే కనుక ఇప్పటికీ కూడా నీ యొక్క బలహీనత ఏంటంటే క్షమించి పాడేయటం. ఆ అమ్మాయి అలా తల్లిలాగా కనిపించేటటువంటి ఒక ఆలోచన కలిగేటప్పటికీ క్షమించేయటం అనేటటువంటిది నీ బలహీనత. నీ బలహీనతని వీళ్ళిద్దరూ పైనుంచి కింద వరకు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటున్నారు. ఇద్దరికిద్దరు. క్రిమినల్ నెంబర్ 1 ఆ అమ్మాయి అయితే క్రిమినల్ నెంబర్ 2 ఇతను. రెండో పాయింట్, ఇప్పటికైనా కూడా ఇక్కడ వరకు రావాల్సినటువంటి అవసరం లేదు. నిజమేంటి అనేది నీకు తెలిసినప్పుడు మా అమ్మాయి చెప్పేటటువంటి రీజన్ ఏంటి, అది నువ్వు ప్రత్యేకంగా వినవలసినటువంటి అవసరం ఏంటి, నీ డెసిషన్ మొదటి నుంచే రెడీగా ఉన్నావు. మూడోది ఏంటంటే నీ మాట ఎలా ఉండాలి అంటే ఆ అమ్మాయి ఇద్దరినీ కావాలి అని అనుకుంటుంది పబ్లిక్గా, కానీ పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలను అయితే మాత్రం అక్కడైతే చెప్పుకోను, ఇక్కడ పబ్లిక్గా మాట్లాడతాను, కానీ ఇది సీక్రెట్గా అతను కావాలి, సీక్రెట్గా ఇతనికి కావాలి అని చెప్పి బహిరంగంగా సీక్రెట్గానే ఒక క్రిమినల్ యాక్టివిటీ నడిపించేటటువంటి ఆలోచన శైలితో ముదురు పాకాన పడినటువంటి ఒక భార్య పక్కన నువ్వేమనాలంటే ఇద్దరినీ కోరుకోవటం కాదండి, అతన్ని వద్దు అనుకున్న నా దగ్గరకు వచ్చినా కూడా నా భార్య వద్దు. అవద్దు సార్ నాకు. అది పర్ఫెక్ట్ సొల్యూషన్. ఎందుకంటే ఈవిడ్ని కోరుకున్నంతసేపు ఏ అమ్మ గురించి అయితే ఈ అమ్మాయిని ప్రేమించుకున్నావో, ఏ అమ్మనైతే కనుక ఈ అమ్మాయి కళ్ళల్లో చూసావో ఆ అమ్మని అవమానించిన వాడిని అవుతావు. చాలా భయంకరమైన అవమానం. మీ అమ్మగారు చచ్చిపోతారు ఈ మాట వినలేక. అరే ఆ అమ్మాయితోనా, అటువంటి అమ్మాయితోనా నన్ను పోల్చింది, అటువంటి అమ్మాయిలో నేనున్నానన్నా ఇంతకాలం నువ్వు ఇంత భయంకరమైన నిజాలు తెలిసిన తర్వాత కూడా ఉన్నదని. సో
ఇక్కడ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉంది అంటే కనుక వాళ్ళు చావు కాళ్ళని వదిలేసి నీ దారి నువ్వు పో, నీ బిడ్డను తీసుకుని నువ్వు పో, నువ్వు ఎలా బ్రతకాలి అనుకుంటే అలా బ్రతుకు. ఈ అమ్మాయి యొక్క ప్రయాణం ఈ పిచ్చోడితో ఎక్కువ కాలం నడవదు. ఏదో మేము అమర ప్రేమికులం, చిన్నప్పటి నుంచి ప్రేమికులం, చిన్నప్పటికి ప్రేమికులు అంటున్నారు, కానీ వీళ్ళు ప్రేమలు వీళ్ళ వ్యవహారాలు అంతా సీక్రెట్గా ఒక చీకటి ప్రపంచంలోనే నడుస్తాయి. కానీ బహిరంగంగా బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వాడు చెప్పలేడు, ఈ అమ్మాయి తల్లిదండ్రులకి ఈ అమ్మాయి చెప్పలేదు, పబ్లిక్గా వచ్చి మాట్లాడలేరు. ఫైనల్గా నలిగిపోయేది, జీవితం సర్వనాశనం అయిపోయేది ఎవరంటే కనుక వీళ్ళ యొక్క క్రిమినల్ మెంటాలిటీతో కన్నటువంటి ఆ చిన్న బిడ్డ ఉంది చూడు, ఎవరి గురించి అయితే నువ్వెళ్ళి నేనే తండ్రి నన్ను సంతకం పెట్టా చూడు, ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఆ అమ్మాయి సర్టిఫికెట్లో చూసుకుంటే నీ పేరు కనిపిస్తూ ఉంటుంది ఆధార్ కార్డులో, ఇక్కడేమో వచ్చి ఇతను కనిపిస్తూ ఉంటాడు బాబు, సారీ పాప కాదు బాబు, ఇక్కడేమో వచ్చి ఇతను కనిపిస్తూ ఉంటాడు. ఏంటి ఆ అబ్బాయి పరిస్థితి, ఆ అబ్బాయి భవిష్యత్తు ఏంటి ఆలోచిస్తున్నారా వీళ్ళిద్దరూ? మేమిద్దరం చైల్డ్ లవర్స్ అండి, మీరిద్దరు ఇక్కడ వస్తే మీరు డాక్టర్ గారు, లాయర్ గారు, శ్రీవాణి మేడం మీరందరూ మాకు అక్షింతలు వేసి దండలు మారుస్తారేమో అనుకున్నారేమో, కానీ నో, ఇలాంటి వ్యవహారాన్ని ఒక్క నిమిషం కూడా ఇక్కడ టాలరేట్ చేయడానికి లేదు. దానికి ఎందుకు ఇలా చేశారు అనేటటువంటి తవ్వాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు కొవ్వెక్కి బరితెగించినటువంటి బ్యాచ్. సో వీళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది అంటే కనుక ఇదే పంచాయతీకి, లేదంటే బయట ఇటువంటి పంచాయతీకి అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు పిలిచి, అమ్మ ఇదమ్మ వ్యవహారం జరిగింది, ఎవరు తోచినంత న్యాయం వాళ్ళు చేసుకోండి అని అంటే కనుక అప్పుడు ఈ నాలుగు గోళ్ల మధ్యన తేల్చుకోవటం అని అంటున్నా కదా సంధ్య, అది తెలుస్తుంది. ఒక ఆడపిల్లగా నువ్వు మాట్లాడేటటువంటి తీరు, పద్ధతి, విధానం చూస్తూ ఉంటే కనుక అసలు సభ్య సమాజం తలదించుకోవాలమ్మా. ఎందుకంటే కనుక ప్రత్యేకంగా ఇది నేను చెప్తున్నాను. సరే, పెళ్లికి ముందు చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, చాలా వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి, చాలామంది ఆడపిల్లలు కనువిప్పు కలుగుతూ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఆ జ్ఞాపకాలు తీసేస్తూ ఉంటారు, బిడ్డ వచ్చిన తర్వాత ఆ జ్ఞాపకాలు పూర్తిగా తీసేస్తారు. దానికి పైపెచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి అంశం, బాధ కలిగినటువంటి అంశం ఏంటంటే, ఇది ఫస్ట్ టైం కాదు నీ భర్త మాకొచ్చి చెప్పటం, నా భార్యను, నా తల్లి స్థానంలో నా భార్యను చూసుకుంటున్నాను, ఫస్ట్ టైం కాదు, నీతో కూడా ఎన్నోసార్లు అని ఉంటాడు, నిన్ను నా తల్లికి మించి ప్రేమిస్తున్నాను, నిన్ను చూసినప్పుడే నేను అలా అనుకున్నాను అనేటటువంటి, అట్లీస్ట్ ఆ మాట విన్నప్పుడైనా కూడా నువ్వు కొద్దిగా ఆలోచించి ఆగి ఉంటే కనుక పరిస్థితులు ఇంకో విధంగా ఉండేవి. సాయిలో నీకేం నచ్చాడంటే నవ్వాడండి, బాగున్నాడండి, ఓకే మంచిదే. సాయిలో నీకు నచ్చవలసినటువంటి ఇంకా పెద్ద గుణం ఏదన్నా ఉంది అంటే కనుక ఆ సిన్సియర్గా అస్సలు అనుమానం లేకుండా నిన్ను గుడ్డిగా ప్రేమించాడు చూడు, నీ గతం గురించి అడగలేదు. తర్వాత నువ్వు 2 years పాటు చేసినటువంటి ప్రయాణం గురించి, ఎందుకు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, నేను లేనప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేటటువంటిది అనలేదు. ఎక్కడో చోట నీ మెసేజ్ వచ్చేంత వరకు బిడ్డ యొక్క మొహం చూడలేదు, బాబు యొక్క మొహం చూడలేదు. సహజంగా ఒక తండ్రికి చూడగానే నా పోలికలు నీ పోలికలు అని తెలిసిపోతుంది. కానీ అటువంటి ఆలోచన అనుమానంతో లేనటువంటి క్లారిటీ అండ్ ట్రాన్స్పరెంట్ మనస్తత్వం అవుతుంది. నీ మెసేజ్ చూసేంత వరకు నిన్ను అనుమానించలేదు, ఇతను కనిపించిన తర్వాత కూడా నిన్ను కోప్పడలేదు, నువ్వు నిజం చెప్పిన తర్వాత కూడా నిన్ను తిట్టలేదు, ఇప్పటికి కూడా మర్యాదగా తీసుకొచ్చి నా భార్యను మార్చండి అని చెప్పేటటువంటి దేవుని లాంటి మనిషి పక్కన నువ్వు కూర్చున్నావు. ఎలాంటి గ్యారంటీతో ఉండేటటువంటి ఒక వ్యక్తిత్వాన్ని నీ బలహీనత వల్ల, నీ పిచ్చితనం వల్ల, ఈ దుర్మార్గుడి యొక్క ఆలోచన శైలి వల్ల నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు అన్నది నీకు తొందరలోనే తెలుస్తుంది. ఒకప్పుడు నీకు అవగాహన రాకపోతే నీ కొడుకు నీ చెంప చెల్లుమనిపించి, ఏంటమ్మా నీ బుద్ధిహీనరాలివి, నీ కడుపున నేను పుట్టాను, నీ కొడుకు నిన్ను అడుగుతాడు చూడు, అప్పుడు నీ తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావో చూసుకో. వీడికి చెప్పవలసినటువంటి అవసరం లేదమ్మా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. ఏదో ప్రేమిస్తున్నాం అని అంటారు, ప్రేమిస్తున్నారు, కరెక్టే, ప్రేమించుకోండి, మీరు ఎంత ప్రేమించుకుంటే ప్రేమించుకోండి. పెళ్లి చేసుకోవాలంటే కనుక తల్లిదండ్రులు ఒప్పించో ఎదిరించో నయానా భయానా చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి, తప్పులేదు. కానీ ఇలా ప్రేమించాం కాబట్టి ప్రేమే గొప్పది, పెళ్ళి గొప్పది కాదు, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా, ఎన్ని జీవితాలు సమాధానాలు అయిపోయినా కూడా పర్వాలేదు, మన ఇద్దరు మాత్రం మన ప్రేమకి స్వరూపంగా మనం ఒక బిడ్డను కనేద్దాము, ఆటోమేటిక్గా మొగుళ్ళు ఆటోమేటిక్గా ఒప్పేసుకుంటారని చెప్పి మీలాంటి వాళ్ళు ఉన్నారు చూడు సమాజంలో, వాళ్ళు కలంకం. ప్రేమ గొప్పది కాదు అని అనట్లేదు, కానీ ఇదేం ప్రేమ, ఇదేం వ్యవహారం, ఏమని చెప్తారు మీ బిడ్డకి? సో దయచేసి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఏదైతే పెద్దవాళ్ళు ఒక సామెత అన్నారో, ఆ సామెత ప్రకారం మీ తలలు తీసుకుని ఏ రైలు పట్టాల కింద పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ చావులు మీరు సావండి. అంతకు మించి నేనేం మాట్లాడు. ఎందుకు అంటే కనుక ఆ మాట కూడా నేను అనను, కానీ ఎందుకు అంటున్నాను అంటే కనుక మీరు చేసినటువంటి పాపం ఆ స్థాయి, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, సమాజంలో సొల్యూషన్ లేనటువంటి పరిస్థితుల్లో, అందరూ తూతూ అని పదే ఉమ్మేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకపోతే నన్ను అడగండి. తొందరలోనే ఆ రోజు ఉంది,
ఇప్పటికి కూడా 2 సంవత్సరాల పాటు మీరు చీకటి వ్యవహారం నడిపిస్తున్నారు. ఆ తలుపులు తీసుకుని బహిరంగంగా బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇరుగు పొరుగు, మీ సమాజం, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఒక్కసారి ఆ రుచి చూడండి. తుర్రని పరిగెట్టుకుని వచ్చి అతని కాళ్ళ మీద పడకపోతే కనుక నా పేరు కళ్యాణ్ గారు. ఆలోచించు. థ్యాంక్ యూ సార్. మేడం, షీజ్ రైట్. అమ్మాయే కరెక్ట్ నా దృష్టిలో. మన ముగ్గురు రాంగ్. ఇక్కడ కూర్చున్న వ్యక్తి రాంగ్. ఎందుకని? ఏం కావాలి తల్లి మీకు? ఆడపిల్లలు అంటేనే ఒక రకంగా అసహ్యం వేసేస్తుంది. మా దగ్గరికి ఇలా వచ్చి వస్తున్నారా, బయట అలాగే ఉందా అంటే సోషల్ మీడియా చూస్తే చాలు. షీజ్ రైట్. ఎందుకంటే దరిద్రం అందరూ అలాగే సచ్చారు. ఒక పెళ్లి చాలదు. ఏం తక్కువైంది భర్తలో? ఒకప్పుడు ఇట్లా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ఒక రీజన్ ఉండేది. భర్త తాగుపోతండి, భర్త తిరిగిపోతండి, భర్త పట్టించుకోలేదండి, ఈ ఇంట్లో సరుకులు తేలేదండి, పిల్లల్ని పట్టించుకోలేదండి, అడుక్కు తినలేక ఆడెవడో తగిలితే పట్టుకున్నానండి అని. ఈ కేసులో ఏముంది? కొన్ని వందల కేసులు వస్తున్నాయి మా దగ్గరికి. అందులో ఏమున్నాయి? భార్యలో తల్లిని చూసుకోవడం అంటే అమ్మని ఎంత ఇష్టపడతారో, ఎంత గౌరవిస్తారో భార్యని అంత రెస్పెక్ట్తో చూస్తున్నాడు. ఒక్క తప్పు చెప్పు తల్లి అంటే మా ఆయన నవ్వుతారండి, నవ్వు నచ్చింది. తప్పే లేదు అబ్బాయి దగ్గర. తప్పు లేకపోవడం తప్ప ఇంత అసహ్యకంగా ఎందుకు తయారవుతున్నారు? అది ఈ 5-6 ఇయర్స్ నుంచి మేము ఈ జనరేషన్ వాళ్ళం కాదా అని ఆశ్చర్యం వేస్తుంది మాకు. క్యారెక్టర్ అనే పదం ఎత్తి పడేశారు, డిలీట్ చేసేసారు డిక్షనరీ నుంచి. ఏంటి క్యారెక్టర్ మేడం? క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడతారు? మా సెల్ఫ్ అమ్మాయి అదే మాట్లాడుతుంది. అమ్మాయి కరెక్ట్. ఎందుకంటే అమ్మాయి వెనకాల 100 మంది నుంచి ఉంటారు అమ్మాయి లాంటి వాళ్ళు. ఎంతమందికి మేము చెప్పాలా? మేము వేస్ట్ ఫెలోస్ కింద లెక్క. ఇక్కడ కర్మ చంపుడు దాకా వెళ్ళిపోతున్నారు. లెక్కే లేదు. ఒక బంధం విలువే లేదు. ఒక మ్యారేజ్కి రెస్పెక్టే లేదు. పిల్లల్ని కనడం అసలు లెక్కే లేదు వీళ్ళకి. పిల్లల పుట్టక ఒక 50% హాస్పిటల్ చుట్టూ ఐవీఎఫ్లను తిరుగుతుంటే ఇలాంటి బ్యాచ్ ఎక్కడికక్కడ పుట్టగొడుగులను అన్నట్టుగా అంటున్నారు. కనీసం వాళ్ళకి ఎవరి పేరు ఇస్తారో కూడా ప్రాపర్గా తెలియట్లా. అమ్మ ముఖ్యంగా మళ్ళీ మహిళలు అంటే మహిళలు ముందుకు వచ్చేస్తారు కానీ ఆలోచించాల్సింది. ఎందుకంటే పిల్లలకి అనేది మీరే కాబట్టి ప్రాపర్గా రిలేషన్స్ ఒక లీగాలిటీని ఫాలో అవుతూ రిలేషన్స్ కట్ చేసుకున్నాక ఇలాగా ఈ తూనిగ బ్యాచ్లు ఏవైతే ఉంటాయో వాటితో వెళ్ళండి ఒకటి. లేదా ముందే ధైర్యంగా వాళ్ళతో పెళ్లి చేసుకోండి. అనవసరంగా మీ వల్ల ఇండియాకు ఒక రెస్పెక్ట్ ఉంది కుటుంబ వ్యవస్థ అని ఈ రోజున ఆ రెస్పెక్ట్ ఎప్పుడో దొబ్బింది. మిగతా కంట్రీలు మన సాంప్రదాయాలను ఫాలో అవడానికి చూస్తుంటే మనం వాళ్ళ సాంప్రదాయాలు కూడా ఫాలో అవట్లేదు. అంతకంటే అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. దానికి ఎగ్జాంపులే ఇక్కడ కూర్చున్న అమ్మాయి. ఆ అమ్మాయే కరెక్ట్. మీరందరూ ఇదే అంటారు. ఆ అమ్మాయే కరెక్ట్ అండి. అయితే ఏంటి ఇద్దరు నచ్చకూడదా? మగాళ్ళకి నచ్చుతారు కానీ ఎవరికి నచ్చకూడదు ఇద్దరు. ఒక్క టైంలో ఒక్కళ్ళే నచ్చాలా. ఆ వ్యక్తితో కట్ చేసుకున్న తర్వాత ఇంకో కంటిన్యూ వెళ్ళండి. ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉంది. సమాజం అంటే రెస్పెక్ట్ లేదు. ఒకప్పుడు సమాజం అంటే ఓ రెస్పెక్ట్ ఉండేది. లవ్ అంటే కనీసం చూసుకుంటే ఆ రోజుకి ఆ నెలకు ఒకసారి చూస్తే చాలని. ఈ రోజున లవ్ అనే పదమే లేదు. ఈ లోపు అన్నీ జరిగిపోతున్నాయి పరిచయం అయిన దగ్గర నుంచి. అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నారు. ఎవరిది తప్పని చెప్పగలం? మేమే ఇంకా పాత సాంప్రదాయాలు పట్టుకొని మీలో ఏదో మోరల్ వాల్యూస్ నింపాలని తాపత్రయపడుతున్నామేమో అని మా బాధ. ఆలోచించుకోండి ఒకసారి. కలియుగం అంత ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి అవసరమా? రేపటి రోజున మన సిస్టమ్, మన కల్చరు మనిషికి మనిషి ప్రతి విషయంలోనూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నంతలో 99% వెళ్ళిపోయినాయి. ఏ ప్రాబ్లమ్ని వాళ్ళు తట్టుకునే పొజిషన్లో లేరు. విపరీతమైన స్వేచ్ఛ, విపరీతమైన ఫెసిలిటీస్. ఈ రోజున ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి కూర్చొని ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఎక్కడో మిగులుతారు ఇట్లాంటి వాళ్ళు. ఇంకా పేరెంట్స్కి తెలిస్తే పరువు పోద్ది. ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలే అని అకౌంట్లో ఆల్రెడీ రాసి పెట్టాను ఫాదర్ అనే బర్త్ సర్టిఫికేట్లో. నా భార్య ఏమన్నా మారుతుందేమో కర్మ. ఎందుకంటే వీళ్ళని వదిలేస్తే మళ్ళీ ఇంకొకటి తగిలిద్దో లేదో అదే సెకండ్ హ్యాండో, థర్డ్ హ్యాండో, ఫిఫ్త్ హ్యాండో. ఈలోపు 100 మందిని మోసం చేసిన అమ్మాయిలే బయట మిగులుతున్నారని ఎవిడెన్సులతో దొరుకుతున్నాయి. మామూలుగా ఉందా దానికి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఎవరు దొరక్క ఖాళీగా ఉండి ఉంటారు తప్ప. ఎందుకంటే ఈ ఎపిసోడ్ని చూసి నేను లేడీస్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నా. నన్ను దయచేసి తిట్టుకోకండి. ఎందుకంటే విని 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 అసహ్యం వేసేస్తుంది. ఎవరి వైపు మాట్లాడాలా? ఈచ్ కేసు డిఫరెంట్ అనే మాట్లాడాల్సి వస్తుంది. మేము అబ్బాయిలకి ఫేవర్గా మాట్లాడడానికి లేదు. ఎక్కడ గొంతుకు వస్తుంది అబ్బాయే. అమ్మాయిలకి ఫేవర్గా మాట్లాడడానికి లేదు. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది ఒక స్త్రీ ఇక్కడ కూర్చొని ఇద్దరు పిల్లల్ని కనేసి. వీళ్ళందరూ బయట హ్యాపీగానే ఉంటారు. ఇవి విని మాకే నిద్ర పట్టదు. ఏంట్రా బాబు ఇంత దరిద్రం, సమాజం ఎంత దిగజారిపోతుందా అని. ప్లీజ్ రియలైజ్ అవ్వండి. మీ అమ్మా నాన్న మీరు ఇంతే అనుకుంటే కుదరదు. ఆల్రెడీ జాయింట్ ఫ్యామిలీస్ ఎత్తుపడేసాం. కనీసం భర్త అత్తమామలు ఈ రిలేషన్లన్నా మిగల్చండి.
భర్త అత్తమామలు అనేది కట్ అయిపోతుంది. పెళ్లి చేసిన 10 రోజులు కూడా కాపురాలు నిలబడట్ల. ఛాలెంజ్ చేసి మాట్లాడతా. మేడం మేము ఇదిగోండి 5 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే 6th ఇయర్‌లో మీరు కోర్ట్‌లో ఉంటున్నారు. ఎంత ధైర్యంగా మాట్లాడుతుందండి ఈ అమ్మాయి. ఛీ! అసలు ఇక్కడ కూర్చొని వినటానికి కూడా నాకు అసహ్యం వేస్తుంది. మేమేదో వేస్తే జోక్స్ వేసామో గానీ, ఇది కరెక్ట్ కాదు. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇలాగే కంటిన్యూ అయితే అసలు ఎపిసోడ్‌లకు కూడా రాను నేనింక. ఎందుకంటే మీకు న్యాయం చేయాలి. ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చూసి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. మాకే పట్టిందా ఎంతసేపు? కోర్టులో దీనికి సంబంధించి కేసులు లేవు. ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వాలి. ఇదిగోండి నాకు దొరికిన ఎవిడెన్స్, ఇదిగోండి ట్రాక్ రికార్డు, వీళ్ళు ఇట్లాగా గూగుల్ మ్యాప్‌లో నాకు ఇక్కడ ఎవిడెన్స్ దొరికింది. అక్కడెళ్ళి ఎంక్వైరీ చేస్తే అబ్బాయి హస్బెండ్ అని దొరుకుతాడంటే అలా తీసుకెళ్ళి జైల్‌లో ఏసేవాళ్ళు ఇంతవరకి. ఎప్పుడైతే ఈ అడల్టరీ అనే మాట ఎత్తిపడేశారో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది ఎత్తిపడేశారో, ఇల్లిసిట్ రిలేషన్స్ అనేది ఎత్తిపడేశారో, వీళ్ళ స్వేచ్ఛ ఆడాళ్ళు లేదు, మగాళ్ళు లేదు, అందరూ తిరుగుతున్నారు. ఆళ్ళకి దండలేస్తున్నాం మనం. మేము కూడా ఇక్కడ కూర్చోపెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. రేపొద్దుట ఈళ్ళ పిల్లలు పెరుగుతారు చూసారా? ఏమని సమాధానం చెప్తారు? కొన్ని రోజులు దాస్తారు. గట్టిగా ఇంకో సంవత్సరం తర్వాత మన ఎపిసోడ్‌లు ఇట్లాగే కంటిన్యూ అయితే చూడండి ఎంతకంటే అధ్వానమైన మనుషులు వస్తుంటారు. ఈరోజు మేము గొంతు చించుకునేది కూడా వేస్ట్. మీరు మారకపోతే మేము ఇన్ని ఎపిసోడ్‌లు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా మీకు ఇస్తున్న కౌన్సిలింగ్స్ వేస్ట్ అవ్వకుండా చూడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఎందుకు సార్? కనీసం మీలాంటోళ్ళన్నా మోరల్ వాల్యూస్ కోసం బతకండి కనీసం. ఎందుకంటే ఒకళ్ళమొకళ్ళం చేంజ్ అవుతూ ఉంటే ఇలాంటి చీడ పురుగుల్ని వేరేయడానికి అవకాశం ఉంది. ఎలా ఆన్‌లైన్‌లో మోసాలు చేస్తున్నారు. మేకప్‌లు వేసుకొని మోసాలు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు పేరంటాలని చెప్పి ఒకేసారి 5గురితో 10 మందితో పెళ్ళిళ్ళు చేసుకుంటూ వీళ్ళే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని వాళ్ళతో ఫిజికల్‌గా కలిసి రేప్ కేసులేస్తున్నారు. మగపిల్లల్ని కాపాడలేక మేము పక్కన చేస్తుంటే నీలాంటి దరిద్రులు తయారవుతారు. సిగ్గే లేదా నీకు? లవ్‌కి మీనింగ్ తెలుసా? ఒకటి పెళ్లి చేసుకోవడం చేతకాల ఇన్ టైంలో. 2 పెళ్ళైపోయి అన్యోన్యంగా కాపురం చేస్తున్న ఒక అమ్మాయిని కదిపావు చూడు. నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. నీకు ఆడపిల్లలు దొరకట్లేదా? ఏ ముఖం పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి మాట్లాడతావు నాన్న నువ్వు? మీ ఇంటికి తీసుకెళ్ళి ధైర్యంగా మాట్లాడు నువ్వు. మా ముందు వచ్చి మాట్లాడేశారు కదా! మీ అమ్మా నాన్న ముందు తీసుకెళ్ళి మాట్లాడు. అమ్మా ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. 6 ఏళ్ల కాపురం నేను వెళ్ళి పుల్లబెట్టి తెచ్చుకున్నాను. ఈ 2 పిల్లల్ని నేనే పోషించుకుంటాను. అందులో ఇంకా వీరుడిని ఫస్ట్ పిల్ల నాకు పుట్టలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేశాను. ఉమ్మేస్తారు ఈ పిల్లని తెలుసా? ఆ పిల్లకి ఎట్టగో సిగ్గు లేదు. నిన్నైతే కరెక్ట్‌గానే పెంచుంటారుగా. ఇంక పైగా సిగ్గు లేకుండా అడుగుతావా? ఆ అమ్మాయిని తీసుకొని రండి. ఆళ్ళ ఆయన్ని వదిలేస్తే నేను నా పిల్లోడిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటానని. మనిషివేనా? నీలాంటి మగాడు కాదు ఇక్కడ ఉన్నది. మీకా స్వేచ్ఛలు ఇస్తే ఆడపిల్లలు గొంతులు కోసారు ఇప్పటిదాకా. ఆళ్ళకి స్వేచ్ఛ ఇస్తే ఆళ్ళేమో మిమ్మల్ని డ్రమ్ముల్లో ముంచుతున్నారు. ఎక్కడ చెప్పాలి మేము? అతి ఎవ్వరన్నా డేంజరే. ఇక మిమ్మల్ని కాపాడడానికి మళ్ళీ చట్టాల్లో మార్పులు తీసుకొస్తే మళ్ళీ ఆడపిల్లలు గొంతులు కోస్తారు. మీలాంటి వాళ్ళకి జరగాలి. ఎందుకంటే వాళ్ళు 30 ఏళ్ళు భరించారుగా. మీరు కూడా 30 ఏళ్ళు పురుష సమాజం అంతా భరించండి. మీరు మారకపోతే ఆడపిల్లలు ఇలా ట్రాప్ చేస్తుంటే మీరు జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని కాపాడడం ఎవ్వడి వల్ల కాదు. సోషల్ మీడియా అంతలాగా వెచ్చలవిడిగా ఉంది. ఆడపిల్లలు ట్రాప్ చేస్తున్నారు, జాగ్రత్త పడండి. మిమ్మల్ని కాపాడడానికి చట్టాలు లేవు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ట్రాప్ చేశారు మేడం, మోసపోయాను, నేనైతే రియల్ లవర్ని, 5 ఏళ్ళు నాతో దులుపుకొని వెళ్ళిపోతున్న అమ్మాయిలు ఉన్నారు బయట. వదిలేసిందా మీరు వదిలేయాలి. రియల్‌గా లవ్ చేస్తే మీరు జాగ్రత్తగా ఆ అమ్మాయి ఇంకో వైపు వెళ్లకుండా చూసుకోండి. ఇంతే మీకున్న ఏడుపు. నీ కేసులో నాన్న ఆయన వదులుతాడో లేదో మాకు తెలీదు గానీ, ఆ అమ్మాయిని నువ్వు చేసుకోవడం, నీతో కలిసి ఉండడమే నీకు పెద్ద పనిష్మెంట్ ఏమో అని నా ఉద్దేశం. మీరు కలిసి ఉంటారా, సస్తారా నాకు తెలీదు. నేనైతే మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను నాన్న. ఈ ఎపిసోడ్‌లో చెప్పకపోయినా బయటికెళ్ళి నాకంత కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఆ అమ్మాయిని చూస్తే అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తే కోపం వస్తుంది. మీకు నేనిచ్చే పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి నేను ఇన్ఫార్మ్ చేస్తా. మీ అబ్బాయి ఎంత దరిద్రమైన పని చేశాడమ్మా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేదా? కొడుకుని ఇట్లా ఎందుకు పెంచుతున్నారు? కొడుకుల్ని కొంచెం జాగ్రత్తగా పెంచండి అని మీతో మాట్లాడాల్సి. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా భార్య మారుతుందేమో, నలుగురికి తెలిసే లోపు ఇక్కడ మేము ఫేసులు చూపించం, మాస్క్ వేస్తాం కాబట్టి ఒక క్లారిటీ వస్తే అబ్బాయిని కట్ చేసుకుంటాను అంటదేమో అనే ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. పునాదులతో సహా ఏళ్ళు పీకేసాం మేము. క్లియర్ అర్థమవుతుందా? ఇంకా మీరు ఎవ్వరికి ఏమీ చెప్పి అడుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అలాంటి ఒక చీడ పురుగుని యాక్సెప్ట్ చేయమని నేనైతే చెప్పను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక కొంచెం భయం ఉంటుంది ఒక స్త్రీలో. పురుషుల్లో అన్నా స్త్రీలోనైనా జెంట్ అన్నా లేడీ అన్నా కాస్తన్నా భయపడతారు. అరే పరువు పోతుందేమో. ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో తెలుసా? అమ్మాయికి ఏం సైకలాజికల్ ప్రాబ్లం లేదు. ఉంటే మాకు వెంటనే అర్థమవుతుంది. డిప్రెషన్ లేదు, ఒళ్ళు కొవ్వు, షాపింగ్ పిచ్చి. మీ దగ్గర కొనిపించుకుంటుంది, ఆ పిల్లోడి దగ్గర కొనిపిస్తుంది.
ఆ అబ్బాయికి ఏ అమ్మాయి దొరకలా ఇప్పటిదాకా. ఆ దొరికిన దానికి లైన్ వేసాడు. ఈ పిల్ల ఖాళీగా కూర్చుంది. నువ్వన్నీ రెడ్ కార్పెట్ వేస్తున్నావుగా. ఇలాంటి ఒక అమ్మాయితో కంటిన్యూ అవ్వడం, ఆ అమ్మ మొఖం ఇట్లాంటివి చెప్పకండి సార్ ప్లీజ్ దయచేసి. అమ్మ వాల్యూ తీయొద్దు. పెళ్లి చూపులకి వెళ్ళారు, ఆ అమ్మాయిలు అమ్మని చూశారు, గౌరవం, మీ గౌరవం చాలా పెరిగింది. అంటే అంత రెస్పెక్ట్గా ఆడపిల్లని చూస్తారు అని. ఆ అర్హత ఆ పిల్లకి లేదు. నేను ఇక్కడికి వస్తానికి కారణం ఏంటంటే మేడం, నేను అమ్మని ఎంత ప్రేమించినా తను అంత ప్రేమించిన నేను మోసపోయినట్టు మళ్ళీ ఎవరు మోసపోవద్దని సూపర్ చెప్పేసి నాన్న. అందరికీ ఎందుకంటే మేము తెలవాలని అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చెప్పగలుగుతున్నాం మేడం. ఎంత. కనీసం వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో మగపిల్లలకి అని. నేను ఆడపిల్లలకి బుద్ధి వస్తుందని చెప్పన్నానా, వాళ్ళు ఆల్రెడీ రెచ్చిపోతున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు చేసేస్తున్నారు. అంతమంది ఆడపిల్లల్ని నేను కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ కూర్చోలేను. కనీసం మోసపోతున్న మగపిల్లలన్నా రియలైజ్ అవ్వండి నా కోరిక. మీరు ఈ అమ్మాయితో కంటిన్యూ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. పిల్లలు ఉన్నారు, గోంగూర వాళ్ళే భర్త తెగించినప్పుడు నేను ఎట్లాంటి జడ్జిమెంట్ చెప్పడంలో తప్పే లేదు. ఆ అమ్మాయి భర్త కావాలని అనుకోవాలి, నాకు రెండు కావాలంటుంది. చండాలంగా లేదా మాట. ఆ అమ్మాయి బయటికి వెళ్ళినాక ఇప్పుడు నేనేం చెప్పినవి అన్నీ ఆవిడకి ఐడియా వస్తుంది. కుటుంబాలు అసహించుకుంటే, సమాజం అసహించుకుంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అసహించుకుంటారు. ఉంటే వీళ్ళిద్దరు లింగులిటుకమని ఉండాలి. ఆ లింగులిటుకమని వీళ్ళిద్దరు ఎంతకాలం ఉంటారో మీకు తెలుసా? రెండు వైపులో షాపింగ్లు కావాలి పాపకి. ఒక షాపింగ్ నచ్చదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ షాపింగ్ భరించాలంటే డబుల్ వర్క్ చేయాలి. ఆయన వర్క్కి వెళ్ళాడంటే ఈవిడ ఇంకొకటి తగులుకుంటుంది. అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయి దగ్గర నీ కూతురు పెరగడం నాకు నచ్చల. ఆ కొడుకుని ఎట్లాగా ఆయన తీసుకోవాలా, తీసుకుంటాడా లేదా ఆయన కర్మ. ఈవిడే మోసుకెళ్తుందా, మోసుకెళ్ళని. ఎందుకంటే కొడుకులు ఈవిడ దగ్గర ఉంటే ఒక ఏజ్ వచ్చినాక తోలు తీస్తారు. అట్లాగా కూతురు ఇక్కడ ఉంది దానికి ఎట్లా ట్రాప్ చేస్తుందో, మళ్ళీ ఆ పిల్లని ఎట్లా ట్రై చేస్తుందో నాకు తెలియదుగా. ట్రైనింగ్ ఎట్లా ఇస్తుందో. మీరు బెస్ట్ సజెషన్ మీ ఇష్టం అండి, కలిసి ఉంటారు లేదని ఆవిడ అతన్ని వదులుతానని ఇక్కడ చెప్పినా కూడా మేము నమ్మం. వాళ్ళిద్దరు ట్రాప్ అనేది చాలా సీరియస్గా ఉంది. వాళ్ళిద్దరు పోయి వాళ్ళిద్దరు తీసుకోవడం బెటర్. మీరు మీ అమ్మాయిని తీసుకొని, కుదిరితే నీ కొడుకును కూడా తీసుకొని, ఎందుకంటే తండ్రి పేరు మీరు రాశారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే DNA టెస్ట్ చేసుకుని క్లెయిమ్ చేసుకొని ఇవ్వండి. వాళ్ళకి ఆ మాత్రం బుద్ధి అన్న రావాలి. ఇద్దరు పిల్లల్ని నువ్వు తీసేసుకొని వెళ్ళిపోయే రైట్స్ మీకైతే ఉన్నాయి. అర్థమవుతుందా? లాస్ట్గా ఒకసారి ఆలోచించుకోండి. మేడం మీ గురించి మాట్లాడాలా? ఒక్క వర్డ్ చెప్పండి అమ్మా మీ గురించి. మేడం నాకు సపోర్ట్గా మాట్లాడండి అని. ఒక స్త్రీ అని విక్టిమ్ కార్డ్ వేసుకొని జెండా మాత్రం ఎత్తకండి, నా దగ్గర చెంపలు పగిలిపోతాయి. మీరు స్త్రీ జాతికి అసహ్యం అని నేను చెప్పట్లేదు తల్లి, యు ఆర్ రైట్. మగవాళ్ళు ఇద్దరిద్దరిని లవ్ చేసి అందుకే తల్లి ఇద్దరిద్దరిని మీ ఉంచుకుంటారు. మీ అదే మీరే సమాజంలో మీరే చెప్తారు, ఇద్దరు అమ్మాయిల్ని తోలుకొని వచ్చి నాకు ఈమె కావాలంటే నీకు ఆడి ఎవరు ఆడి చెంపల కావాలంటే పగల కొట్టి ఆలోచిస్తాను. చూసావా? వాడు చెంపల పగల కొట్టి నువ్వు ఇప్పుడు ఒక కనిపించలేదా? అమ్మాయి చేస్తే తప్ప అది. అరే అమ్మా, ఎవరు చేసినా తప్పనే కదా మాట్లాడుతున్నావు. ఎలా అందుకే తప్పవుతది? అందుకే నీకు ఓటేలా నేను. ఒక్క వర్డ్ నీకు ఫేవర్ గా నేను చెప్పాలి. అమ్మాయి చేస్తే విను ఎందుకు నాన్న, తప్పవుతది? నువ్వే కరెక్ట్ అని చెప్తున్నాను కదా. అమ్మాయి చేసినా కరెక్టే, అబ్బాయి చేసినా కరెక్టే. తిరగండి మీలాంటి వాళ్ళు, విచ్చలవిడిగా తిరిగండి అదే సమాజం ఒక మొత్తం. అబ్బాయి తీసుకొచ్చి నాకు ఇద్దరు అమ్మాయిలు కావాలంటే అరే ఇద్దరు అమ్మాయిలు ఓకేనా? ఏయ్ అంటారు. నిన్ను ఇప్పుడు నిజంగా లేచి చంప పగల కొడతాను నేను. నాకు చాలా కోపం వస్తుంది. కంట్రోల్ చేసుకొని నేనేం మాట్లాడాను, నువ్వే కరెక్ట్ అని మాట్లాడాను కదా నాన్న. నీ దగ్గర నుంచి ఈ డైలాగ్ వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే మీలాంటి వీరనారులు మాట్లాడేది అది, అబ్బాయిలు చేస్తే కరెక్టా, మేము చేస్తే తప్ప అని. నువ్వు ఆ డైలాగ్ మాట్లాడతావని నాకు తెలుసు. అందుకే నువ్వే కరెక్ట్ అని మేడం అదే చెప్పారు. చెప్పారు మీరు. షీఈ్ రైట్. నువ్వే కరెక్ట్ నాన్న. నువ్వు విచ్చలవిడిగా దున్నుకుంటూ పో సమాజం అంతా. ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని కనుకుంటూ పో. ఎవడో ఒకడు ఏదో ఒకటి చేయిపోతాడా నా కోరిక. కరెక్ట్ న్యాయం చేస్తారు బయట. నాన్న నీకు అర్థమైందా? ఇది ఆ అమ్మాయి గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఎందుకంటే ఆ అమ్మాయే కరెక్ట్ ఈరోజు సమాజానికి. అర్థమవుతుందిగా మీకు? తేల్చుకోండి. లీగల్ ప్రొసీడింగ్స్లో ఆ అమ్మాయి మ్యూచువల్ డైవర్స్ ఇస్తుంది. నీ తరపున నేను ఫ్రీ సర్వీస్ చేస్తా. అలానే అందరూ రాకండి. ఈ కేసు నాకు ఒళ్ళు మండింది అందుకే. మేడం ఓకేనా? మీ డెసిషన్ మీద మీరు ఉండండి. అమ్మా తల్లే నువ్వు బయలుదేరు. సార్ మీరు పిల్లల్ని తీసుకొని మీరు వచ్చేయండి బయటికి, మనం లీగల్గా ప్రొసీడ్. థ్యాంక్ యూ అండి. వెళ్ళు బాబు. ఇక్కడ ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి సాయి గారికి కరెక్ట్ గా ఏం కావాలో చెప్పినందుకు థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.